విజయనగరం జిల్లా శృంగవరపుకోట మా పోరాటం ఆగదు. గత 5 రోజులుగా జిందాల్ భూ నిర్వాసితులు చేస్తున్న న్యాయ పోరాటంలో భాగంగా రైతులు శాంతియుతంగా నిరసన తెలియజేస్తూ మా సమస్యలు పరిష్కరించండి మహాప్రభు అనే జిందాల్ యాజమాన్యాన్ని కోరుకుంటుంటే జిందాల్ యాజమాన్యం పోలీసులను మా దగ్గరకు పంపించి అరెస్టులు చేస్తామని బెదిరిస్తున్నారని మీడియాతో మాట్లాడుతూ వాపోయారు. మేము రైతులము ఉగ్రవాదులం కాదు, మా సమస్యలను పరిష్కరించండి మేము నిరసన తెలియజేస్తుంటే మీరు మమ్మలను అణచివేసే ధోరణిలో ప్రవర్తించడం చాలా బాధాకరమని భూ నిర్వాసితులు వాపోయారు. మాకు పరిష్కారం చేయకుండా ప్రభుత్వం ఏ చర్యలు తీసుకున్నా మేము సదరు సిఐపై ఎస్సీ ఎస్టీ కమిషన్ కు కంప్లైంట్ చేస్తామని, అలాగే మాకు ఇబ్బంది కలిగేలా ఏం చేసినా మేము నిరసనను తీవ్రతరం చేస్తామని, తక్షణమే మాకు న్యాయం చేయాలని, కంపెనీకి మేము వ్యతిరేకం కాదని, మా సమస్యలను పరిష్కరించండి అని మేము వేడుకుంటున్నామని రైతులు తెలిపారు. న్యాయం చేస్తారు. మేము ఇప్పుడే ఈ మధ్యన ఇంకో నాయకులు వచ్చి ఈ మధ్యన 1000 ఉద్యోగాలు ఇచ్చాం అవన్నీ అంటున్నారు. 1000 ఉద్యోగాలు ఎక్కడికి ఇచ్చారు? ఎవరికి ఇచ్చారు? ఒక ఇంటర్వ్యూ పెడతారు, ఆ సొంత మందిని కూడా 70 ఉద్యోగాలు ఇచ్చి 1000 ఉద్యోగాలు చెప్పుకోవడం కరెక్ట్ కాదు. సో ఈ విధంగా మా హరిజనులైన గిరిజనులైన సోదరీమణులందరూ ఇబ్బంది పడుతున్నారు. ఇదే విధంగా జరిగితే మా ఎస్సీ ఎస్టీ కమిషన్ విజయవాడ ఉంది, వితిన్ 48 అవర్స్లో మేము సిఐ గారి మీద కంప్లైంట్ ఇవ్వదలుచుకున్నాం. సో మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఇక మీద జరిగే కార్యక్రమాలకైనా పర్మిషన్ ఇప్పించవలసిందిగా మీ పత్రికాముఖంగా తెలియపరుస్తూ పత్రికా సోదరులకి అందరికీ నా యొక్క ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. రైతు ఎవరైతే ఫ్యాక్టరీకి భూమి ఇస్తారో ఆ భూమి ఖచ్చితంగా తిరిగి రైతుకి ఇవ్వాలి. అయితే ఇప్పుడు అందరూ కూడా ఎంతోమంది ఏదో కొత్త నాయకులందరూ ఇక్కడికి వచ్చి ఏదేదో చెప్తాను. అయితే వీళ్ళందరూ కూడా రైతుల తరపున మాట్లాడినట్ట, లేదనుకుంటే జిందాల్ యాజమాన్యం తరపున మాట్లాడినట్ట. అయితే ఫ్యాక్టరీ కావాలంటారు, కానీ ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా ఫ్యాక్టరీ కావాలనే ఆ రోజు ఈ భూముల్ని ఆ ఫ్యాక్టరీకి ఇవ్వడం జరిగింది, జిందాల్ ఫ్యాక్టరీకి. ఇలా కొత్తగా వీళ్ళందరూ వద్దట్లేదే. మరి దేనికోసం ఇదంతా ఫ్యాక్టరీ మాకు కావాలి, మా దగ్గర రండి, మీ దగ్గరికి రావడం కాదు, ఇది ప్రభుత్వ దృష్టికి వెళ్ళాలి. అది మీరు మాము ఇక్కడ ఉన్న వాళ్ళు కాదు, ఇదంతా ఇది ప్రభుత్వాల దృష్టికి వెళ్ళాలి. ప్రభుత్వం ఒక కమిటీ వేయాలి, లేకపోతే కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాలి. కలెక్టర్ గారు రైతులతో కూర్చోబెట్టి ఈ సమస్యను పరిష్కరించాలి. అంతే తప్పించి ఏదో చేస్తున్నారు ఎగనిస్ట్గా ఇంకొక వర్గం. మా అందరూ ఎగనిస్ట్ వర్గం కాదు. ఇదే తెలుగుదేశంలో లోకేష్ గారి సమస్యలో మేమందరం తెలుగుదేశం పార్టీలో చేరాం ఆ రోజు. అంతేదా మేము తెలుగుదేశం పార్టీలో, కానీ మేము రైతుల పక్షాన్ని పోరాడతాను. కొత్త వ్యక్తులందరూ వచ్చి ఏదో ఇక్కడున్న స్థానిక సంస్థలు ఏ పూర్తిగా తెలియకుండా తెలుసుకొని పూర్తిగా మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి మా యొక్క విన్నపం. అదేవిధంగా రైతులు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రైతులు 80% రైతులు ఇక్కడ ఉన్నారు. అక్కడ ఉన్న ఒకలో ఇద్దరినో ఏదో మభ్యపెట్టో మచ్చిపూసో ఏదో చేసి ఏదో ఈ ధర్నాన్ని ఎలాగో అడ్డుకోవాలని చూస్తున్నారు. కానీ ఫ్యాక్టరీ అంటే అందరికీ ఇష్టం, ఫ్యాక్టరీ రావాలి, ఇక్కడ అందరూ బాగుపడి ఉద్యోగాలు వస్తాయి, ప్రతి ఒక్కరు బాగుపడుతున్న ఆలోచనతో రైతులు ఇక్కడ ఫ్యాక్టరీకి స్థలాలు ఇవ్వడం జరిగింది. కాకపోతే వాళ్ళకి ఇవ్వవలసినటువంటి ఏ ఒక్క కార్యక్రమాలు ఇవ్వవలసిన ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి ఇచ్చి ఈ తర్వాత ఫ్యాక్టరీ కడితే ఎవరికి ఇబ్బంది అయితే లేదు. అయితే జిందాల్కి ఈ ఫ్యాక్టరీని జిందాల్కి ఇచ్చారు కాబట్టి భూముల్ని, ఆ జిందాల్ జిందాల్ యాజమాన్యం నుంచి ప్రభుత్వం తీసుకోమానండి. వీళ్ళకి తగిన భరోసా కల్పించినట్టు ఉంటుంది. ప్రభుత్వం తీసుకుని ఈ ఎంఎస్ఎం పార్కో లేదా ఇంకొక పార్కో ఎవరికి ఇచ్చినా ఇబ్బంది లేదు. ఈవేళ ఎంఎస్ఎం పార్కు జిందాల్ వారు భూములు అమ్మిస్తే ఈ రైతులు పూర్తి హక్కులు కోల్పోతారు. కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఈ ధర్నాన్ని వారం రోజులుగా జరపడం వల్ల పోలీసు వారు కూడా కొన్ని ఇబ్బందులు పెడుతున్నారు. మొన్న అయితే డిఎస్పీ గారు అయితే పర్మిషన్ ఇచ్చామన్నారు, సీఏ గారు వెళ్తే మేము పర్మిషన్ ఇవ్వమంటున్నారు. ఇదేదో అర్థం కాని పరిస్థితిలో ఈ రైతులందరూ ఉన్నారు. కాబట్టి ఇదంతా కార్పొరేట్ వ్యవస్థలు కొమ్ము కాసే కంట ఫ్యాక్టరీలు వస్తే అందరూ బాగుపడతారు, ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి ఇది ఈ మీ పత్రికాముఖం ద్వారా అటు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారి చంద్రబాబు నాయుడు దృష్టికి, పవన్ కళ్యాణ్ దృష్టికి, అలాగే లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లి ఈ రైతుల సమస్యలు పూర్తిగా 2-3 రోజుల్లో తీరుస్తారని చెప్పేసి ఆశిస్తూ మీ పత్రికా సోదరులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. వెలుతురులోకి తెచ్చినటువంటి సోదరులకు జిందాల్ యాజమాన్యంలో భూములిచ్చి మోసపోయినటువంటి మన రైతులందరికీ కూడా నమస్కారం చేస్తున్నాను. నా పేరు కేతా వీరన్న. నేను రాజకీయంగా 94లో ఎమ్మెల్యే కూడా పోటీ చేసి ఉన్నాను. అయితే జిందాల్లో నాకు భూమి లేకపోయినా అప్పుడు ఏం చేశానంటే స్టార్టింగ్లో నేను వీళ్ళందరికీ కూడా నచ్చ చెప్పాను, మీరు ఒప్పుకోండి, మన ప్రాంతం గిరిజన ప్రాంతం, మనం వెనుకబడి ఉన్నాము, ఇటువంటి పరిశ్రమ వచ్చినట్లయితే మనందరము కూడా బాగుపడతాము,
వ్యాపారం చేసుకున్న వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు, ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటారు, మంచి డెవలప్మెంట్ అవుతుంది. మీరు తప్పనిసరిగా భూములు ఇవ్వండి అని చెప్పి మేము ప్రతిమాలు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నాము, మేము రైతులకి ప్రతిమాలి భూములు ఇవ్వండి అని చెప్పాము. ఇప్పుడు మాకు న్యాయం చేయండి అని చెప్పి వాళ్ళకి బతిమాలుతున్నారు. ఎందుకోసం ఇదంతా తప్పు, చాలా తప్పు చేస్తుంది జిందాల్ యాజమాన్యము. ఆనాడు ఒకటే ఒక వంక చూపించారు. విశాఖ ఏజెన్సీలో జిందాల్ ఫ్యాక్టరీ ఇక్కడ పెట్టాలంటే ఖనిజ నిక్షేపాలు ఉండాలి. ఈ ఖనిజ నిక్షేపాలు గిరిజనులు అక్కడ తవ్వనివ్వటం లేదు, అందువల్ల కొద్దిగా లేట్ అవుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు రకరకాలు మాట్లాడుతున్నారు. అవసరమైతే మేము విజయవాడ మరి ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడైనా మా అందరం కూడా అవసరమైతే ఆమరణ దీక్ష అయినా కూర్చొని మా కోరికలు నెరవేర్చుకుంటామని చెప్పేసి మరి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. ఈ ప్రాంత వాసులే మా గిరిజన దగ్గర నుంచి సుమారు 18 సంవత్సరాలు అవుతుంది. జిందాల్ కంపెనీ వస్తుంది, మీకు ఏదో న్యాయం చేసేస్తాం, మీకు మీ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాం, మీకు తగిన న్యాయం చేస్తాము, అలాగే కంపెనీ వస్తే షేర్లు ఇస్తామని చెప్పి మా దగ్గర భూములు తీసుకోవడం జరిగింది. వాళ్ళు చెప్పి సుమారు 18 సంవత్సరాలు అయింది. ఆ తర్వాత ఎన్నో నిరసనలు చేసాం, ఎన్నో పోరాటాలు చేసాం, కనీసం ఎవరూ పట్టించుకోలేదు. మనకి 2013 చట్టం ప్రకారం చూసుకుంటే ఒక కంపెనీ కట్టాలంటే 6 సంవత్సరాల వరకు టైం ఉంటుంది. 6 సంవత్సరాల తర్వాత కంపెనీ నిర్మించకపోతే రైతులకు ఇవ్వాల్సి వస్తుంది. అలా కాకపోయినా సరే రైతులకు సరైన న్యాయం చేయాలి. ప్రభుత్వం వారు కూడా దిగి వచ్చి అర్థం చేసుకోవాలి. ఎవరో భూములు లేని రైతులందరూ వచ్చి టంకులు వేసుకొని భూములు మావి, మా కంపెనీ కావాలని చెప్తున్నారు. కంపెనీ వద్దని ఎవరు చెప్పట్లేదు. కంపెనీ వస్తే మాకు అందరికీ బాగుంటుంది. కాకపోతే ఎవరైతే రైతుల దగ్గర భూములు తీసుకున్నారో ఆ రైతులందరికీ తగిన న్యాయం చేయాలి. ఎవరో కొంతమంది చెప్తున్నారు ఆ 2 లక్షలు ఇప్పిస్తాం, ఏదేదో చేసేస్తాం అని అంటున్నారు. ఆ 2 లక్షలు అయితే ఎప్పుడో తీసుకునే వాళ్ళం కదండి. ఇప్పుడు షేర్ మార్కెట్ వాల్యూ ఎలా ఉందో అలా ఇవ్వాలి. రైతులు ప్రభుత్వం వారు దయచేసి ఇది గుర్తించి ప్రజలందరికీ న్యాయం చేయాలి. వాళ్ళకి కొంతమంది పోలీసులు కూడా ఉన్నారంట. మేమేదో మా బాధలు చెప్పుకోవడానికి, నిరసన తెలియజేయడానికి మేము కూర్చుంటే కనీసం మాకు టెంట్ వేసుకుని కూర్చోడానికి కానీ రోడ్డు మీద నడవడానికి కూడా అవకాశం లేకుండా చేస్తున్నారు. కంపెనీ వాళ్ళ మాటలు విని ఏదో కంపెనీ వాళ్ళు కొమ్ము కాస్తున్నారు కానీ పోలీసులు మా బాధను అర్థం చేసుకోవట్లేదు. అలాగే మా బాధను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే వరకు మేము నిరసన తెలియజేస్తాం. అలాగే విజయనగరం జిల్లాలో ఎస్టీ పెద్దలందరికీ చెప్తాం. అలాగే విజయవాడ వెళ్ళి ఎస్టీ కమిషన్ కూడా మేము ఫిర్యాదు చేస్తాం, మా బాధలు వెల్లడించుకుంటాం. ప్రభుత్వం కూడా దయచేసి దిగి వచ్చి మా బాధలు అర్థం చేసుకోవాలి. కంపెనీ మీరు స్వాధీనం చేసుకొని మీరు కంపెనీ పెట్టండి, రైతులందరికీ న్యాయం చేయండి, ప్రజలందరికీ ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. పోలీసుల వారు మాత్రం దయచేసి మా బాధను అర్థం చేసుకొని మాకు పర్మిషన్ ఇప్పించాలి, మా బాధ చెప్పుకునే అవకాశం ఇవ్వాలని తెలియజేస్తాం. నా పేరు ఎస్ సోమేశ్వరరావు. నేను సోమవారపూట మండల అధ్యక్షుడిని. ఈ ప్రాంతవాసిగా ఈ వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలపై మాట్లాడుతున్నాను. 2004లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సమక్షంలో మా ప్రాంత గిరిజనులు, హరిజనులు తాలూకా 4 పంచాయతీల సుమారు ముసిరిపల్లి, వడ్డవర, చిలతంపాలెం, పెదకండిపల్లి గ్రామ రైతుల నుంచి 1124 ఎకరాల భూమిని జేవీడబ్ల్యూ కంపెనీ పెడతామని, మీ పిల్లలకి ఆ కంపెనీలో ఉద్యోగ భద్రత కల్పిస్తామని అప్పుడున్న రేటు ప్రకారంగా 2,05,000కి భూమి కొనుగోలు చేశారు. సో ఇప్పుడు మార్కెట్ విలువ సుమారు కొన్ని కోట్లు ఆ భూమి రేటు పలుకుతుంది. 2003 ప్రకారం ఎంఎస్ఎంజీఓ 14 ప్రకారం 6 సంవత్సరాలు కట్టిన భూమి తిరిగి రైతులకే ఇవ్వాలి. ఇంతవరకు ఆ భూమి రైతులకు ఇవ్వకపోగా, రైతులకు కూడా ఫ్యాక్టరీ పట్టకపోగా ఆ రైతులందరూ సంతోషించారు. ఆ భూమిని దున్నుకొని దాని నుంచి వచ్చిన వ్యవసాయం కూడా పొందారు. వాళ్ళు ఇచ్చిన గౌరవవేతనం ఏమాత్రం రైతుకి సరిపడలేదు. దాంతోపాటు అప్పటి కనకారావు అనే వ్యక్తి గ్రామాన రైతు వద్దకు వెళ్ళి మీ భూమి ఉన్న ప్రతి రైతుకి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తాం, అలాగే కొంత మోసం కూడా చేశారు. పక్కన ఉన్న ఒరిస్సా రాష్ట్రం తీసుకెళ్ళి ఒక 5-6 నెలల శిక్షణ కూడా ఇప్పించారు. సో ఈరోజు ఏమోని జేవీడబ్ల్యూ కంపెనీ పెట్టకపోగా ఎంఎస్ఎంఈ పార్కు కడతామని అప్పుడు పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కానీ రైతులతో కానీ సంప్రదించకుండా ఇప్పుడు స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకొని ఆ రోజు ఉన్నటువంటి రైతు బకాయిలు కానీ ఇల్లు పోతే 8 లక్షల రూపాయలు ఇస్తామన్నారు, అలాగే ఇల్లు కట్టిస్తామన్నారు, బోరు పోతే బోరు వేయిస్తామన్నారు. ఈ మాటలన్నీ కనకారావు గారు వెనకపెట్టి
ఇప్పుడు ఒక సుమారు వారం రోజులు బట్టి ఇక్కడ ఎంఎస్ఎండబ్ల్యూకి ఆనాడు ఇచ్చిన భూమి రైతులందరూ ధర్నా చేస్తే ఒక వర్గానికి మాత్రమే సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్కోట్ వారు మద్దతు పలుకుతున్నారు. నిజమైన హరిజనులు గిరిజనులు పోగొట్టుకున్న బాధ్యతలు ఇక్కడ ఉన్నారు. సబ్ ఇన్స్పెక్టర్ గారు ఏం చెప్తున్నారంటే వాళ్ళు కంపెనీ కావాలంటున్నారు. సో మేము కూడా ఇక్కడ ఉన్న రైతులు కూడా కంపెనీ కావాలి, మా పిల్లలు ఉద్యోగ భద్రత కావాలి, దానికి మేమందరం ఏకీపిస్తాం. కానీ అతను ఏకపక్షం నిర్ణయం తీసుకొని మాకు రోడ్డు మీద వెళ్తే కేసులు, భోజనం చేయడం లేదు, ఇంట్లో ఉండలేదు, హౌస్ అరెస్టు, ఇవన్నీ కనకారావు గారే స్వయంగా చేస్తున్నారు. ఏమంటే కనకారావు గారిని అడగండి, చట్ట ప్రకారంగా మాకు పర్మిషన్ ఇవ్వాలి, పర్మిషన్ ఇవ్వడం ఇవ్వకపోగా ఇబ్బంది పెడతారు. సో దయచేసి పత్రికా మిత్రులందరూ ఈ వార్తని పబ్లిసిటీ చేసి మా పిల్లలకి ఆనాటి రైతులకి తగు న్యాయం చేయమని చెప్తూ మరికొంతమంది నాయకులు వచ్చి మేము మీకు న్యాయం చేస్తాం, మీకు ఎటువంటి బాకీలున్నా తీరుస్తాం. మేము భూములు పోయి నష్టపోయి చాలా ఇబ్బందులు పడుతున్నామండి. మాకు పూర్వం తాటిపూడి డ్యామ్ కట్టేటప్పుడు మా తాతలకు భూములు ఇచ్చారండి. ఆ భూములన్నీ పోయినందుకు మాకు ఇక్కడ భూములు మళ్ళీ తిరిగి ఇవ్వడం జరిగిందండి. అక్కడ డ్యామ్ కట్టేటప్పుడు కూడా భూములు పోయేవి, ఇప్పుడు కూడా భూములు పోయేవి. మాకు అస్సలు చెంటు భూమి కూడా లేదండి. ప్రభుత్వాలు ఖచ్చితంగా దిగి రావాలని కోరుతున్నామండి. రెండో విషయం, ఇక్కడ రాజకీయంగా మంచి చెడ్డని కొత్త నాయకులు వచ్చి ఇక్కడ కొన్ని సలహాలు ఇస్తున్నారండి. ముందు మేము ఇక్కడ ఒరిజినల్ రైతులండి, మేము భూములు పోయిన రైతులండి. వీళ్ళందరూ కూడా అసలు రైతులు మేమండి. అక్కడ ఎవరెవరో బయట రైతులు తీసుకొచ్చి అక్కడ ధర్నాలు చేసి లేనిపోయిన మాటలు చెప్పి అక్కడ చెప్పడం కాదండి. ఖచ్చితంగాను మీద ఏ విషయాలు జరిగినా ఏది జరిగినా లేనిపోయిన విషయాలు చెప్పి మమ్మల్ని తప్పుదో పట్టించి మా రైతుల్లో మాకు గొడవలు పెట్టి లేనిపోయిన ఆందోళన సృష్టిస్తున్నానండి. కనీసం పర్మిషన్ కూడా పోలీసు వారి పర్మిషన్ కూడా ఇవ్వడం లేదండి. పోలీసు వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నానండి. మాకు ఖచ్చితంగా రేపు నుండి టెంట్ వేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వకపోతే 48 గంటల్లోనే SC/ST కమిషన్ విజయవాడలో వెళ్ళి కూర్చుంటామండి. ఖచ్చితంగా కమిషనర్కి మా బాధ కూడా తెలియజేస్తున్నామండి. ఇప్పుడు ముఖ్యంగా చెప్పవలసిన విషయాలు ఏంటంటే రెండు విషయాలండి. మాకు 2006, 2007 టైంలో భూములు ఇచ్చామండి. ఆ సమయంలోని ఆ జిందాల్ వారు వచ్చారు, మా దగ్గర భూములు తీసుకున్నారు. 5-6 సంవత్సరాల్లో కంపెనీ కట్టడం జరిగితేనే భూములు ఇస్తామని చెప్పారు. ఆ రోజు కూడా జీవో ఒకటి ఉంది. ఖచ్చితంగా ఆ రోజు కట్టలేదు కాబట్టి తిరిగి మా భూములు మాకు ఇప్పించండి. లేదా జిందాల్ కంపెనీ వారు వచ్చి భూమి తీసుకొని కంపెనీ నిర్మాణం చేపట్టి మా రైతులందరికీ న్యాయం చేయండి. లేదనుకో ప్రభుత్వమైన త్వరపడి ప్రభుత్వమైన భూములు తీసుకొని జిందాల్ కంపెనీ దగ్గర ప్రభుత్వం తీసుకొని కంపెనీ నిర్మాణం చేసి మా రైతులందరూ న్యాయం చేయండి. ఎవరెవరో రైతులు వచ్చి ఎవరెవరో బయట రైతులు తీసుకొచ్చి డబ్బులు ఇచ్చి అక్కడ ధర్నా అంటేసి అది కరెక్ట్ కాదని నాయకత్వం వహించే వాళ్ళు ఎవరైనా సరే కొత్త నాయకులు వస్తున్నారు. ఆ నాయకులు ముఖ్యంగా కోరుకునేది ఒకటేనండి, మా సమస్యలు ముందు మా దగ్గర రండి. అక్కడ రైతులు వాళ్ళు కాదు, మా రైతులు, మేము ఒరిజినల్ రైతులు. మా భూములు పోయి నష్టపోయి భార్య పిల్లలతోటి మేము ఇక్కడ నానా ఇబ్బందులు పడుతున్నాం. ముందు మా బాధలు వినండి. మా బాధలు విన్న తర్వాత కష్టతరం ఉందో తెలుసుకొని అప్పుడు మాట్లాడండి. ఇష్టానుసారంగాను గత ప్రభుత్వంలోనేమో రూపాయి ఇవ్వలేదు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 93 లక్షలు చెల్లించాము, ₹1 కోటి చెల్లించాము కాదండి. ఇప్పుడు ఈ 93 లక్షలు ఏ రేట్లు చెల్లించారు? అప్పుడు ఏ రేటు ఇచ్చాము? 2006-2007లోని ఎంత ఇచ్చాము? 2,05,000కి ఇచ్చాము భూమి. ఇప్పుడు రేట్ ఎంత? ఇప్పుడు ఈ రేట్లో మీరు ఇప్పించవచ్చు కదా. ఇప్పుడు 5-6 సుమారుగా 40-50 లక్షలు ఉంది ఎగరా. ఆ రేటు ఇప్పించవచ్చు కదండి. మీరు మాటలు చెప్తున్నారు, పెద్ద మాట్లాడుతున్నారు. మీరు మాకేమీ చేయవసరం లేదు. మాకు నాయకత్వం ఉంది, ప్రభుత్వం మాట్లాడడానికి మాకు నాయకులు ఉన్నారు. మా తరఫున మాట్లాడడానికి మంచి సైడ్ ఆ రోజు రఘురాజు గారు నమ్ముకొని భూములు ఇచ్చాము. ఈ రోజు ఆయన లేకపోయినా ఇంటి దగ్గర వచ్చి ప్రశ్న తెలియజేస్తున్నాం. కావున ఖచ్చితంగా లేనిపోని మాకు రైతులు లేనిపోని తప్పు పట్టించకండి. దయచేసి ప్రభుత్వం వారు వచ్చి దిగి వచ్చి మా సమస్యను పరిష్కరించాలని కోరుతున్నామండి.